హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేదకాలం నుంచి హిందువులు ఆవును దేవతగా చూస్తూ ఉన్నారు. భారతీయ శక్తి, భారతీయ సంపద, భారతీయ ప్రతిదీ గోమాతే. ఆవు మూత్రంలో వరుణుడు, ఆవు పేడలో అగ్నిదేవుడు, పెరుగులో వాయుదేవుడు, ఆవు పాలలో చంద్రుడు, నెయ్యిలో సూర్యుడు ఉంటాడు. ఆవు ప్రతి అవయంలో ఒక దేవత ఉంటారని వేదాలు చెబుతున్నాయి. గోవుకు ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే 3 లోకాలను ప్రదక్షిణ చేసిన పుణ్యం లభిస్తుంది. పూజిస్తే పుణ్య ఫలం వస్తుందని మన పెద్దలు చెప్పేవారు. నేటికి అనేక గ్రామాలు, దేవాలయాల్లో ఆవుకు పండ్లు, ఇతర ఆహారం ఇచ్చి ఆరాధిస్తూ ఉంటారు. ఆవు శరీరంలోని ప్రతి భాగంలో దేవతలు, సాధువులు కొలువుదీరి ఉన్నారని నమ్మకం. తల్లికి తర్వాత మనం గోమాతనే మాత అని అంటాం. ఆవుకు గంధం, కుంకుమతో అలంకరించి అన్ని మంత్రాలను చదివి వాటిని పూలతో అలంకరించి ధూపం, దీపాలతో పూజించడం ఒక పద్ధతి. ఆవును పూజించకపోయినా కేవలం ఆవుకే కాదు, ఆవు జాతి సంక్షేమాన్ని కాపాడడం రెండో రకం. ఆవుకో మఠంలో 33 దేవతలు నివసిస్తారని, వెనుక వైపు మహాలక్ష్మి నివసిస్తుందని చెబుతూ ఉంటారు. పూజ చేసినప్పుడు అందుకే ఆవును వెనుక నుంచి చూస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. గోపూజ చేయడం వల్ల డబ్బు సమస్య తొలగిపోతుంది. దుష్ట శక్తులు దగ్గరకు రావు. పుట్టినప్పటి నుంచి చేసిన పాపాలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక మనోవేదనలు పోతాయి. ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.